హాయ్ అండి. ఈరోజు మనం గ్రూప్స్లో భాగంగా కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్, ఓకేనా? సో ముందుగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి కంటెంట్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. త్వరలో మనం ఫ్రీ కోర్స్ కూడా లాంచ్ చేస్తామండి, ఓకేనా? 15వ తారీఖు నుంచి. ఇందులో మనకి ఏంటంటే మెయిన్స్ 4 సబ్జెక్ట్స్, ప్రిలిమ్స్ 5 సబ్జెక్టులు కూడా కవరేజ్ అనేది జరుగుతుంది. సెప్టెంబర్ 15కి మనం మెయిన్స్ అయితే కంప్లీట్ చేస్తాం. ప్యారలల్గా ప్రిలిమ్స్ కూడా రన్నింగ్ అనేది అవుతుంది. మన మెయిన్ టార్గెట్ మెయిన్స్ అయితే కంప్లీట్ చేసుకుంటాం. అందుకే ఛానల్ అయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి కంటెంట్ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తానండి, ఓకేనా? ఇంకొక వీడియో చేద్దాం ఎలా చేయాలి ఏంటి అనేది, ఓకేనా? సో ముందుగా ఇక్కడ ఏపీ కరెంట్ అఫైర్స్ ఒకసారి చూద్దాం. ఇక్కడ మెయిన్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఫస్ట్ ఆర్టికల్ మనకి వ్యవసాయం భాగంలోకి వెళ్ళిపోతుంది, అగ్రికల్చర్ సెక్టార్లో, ఓకేనండి. ఎకానమీలో కూడా దీన్ని మనం చూసుకోవచ్చు. అయితే మనకి పట్టిసీమ కృష్ణా ఇప్పుడు చూసుకుంటే నదుల అనుసంధానం అనేది ప్రస్తుతం హాట్ టాపిక్గా ఉందన్నమాట. అందులో భాగంగానే ఏం చేస్తామంటే గోదావరి జలాలు మనకి కృష్ణా నదికి తీసుకువెళ్తున్నాం. అలాగే అందులో భాగంగానే మనకి పట్టిసీమ అనేటటువంటి ప్రాజెక్టు కూడా కట్టారనమాట. ఇప్పుడు ఏంటంటే గోదావరిలో మనకి నీళ్ళు అయితే చాలా తక్కువగా ఉన్నాయి. అందుకే ఏలూరు జిల్లాలో ఉండేటటువంటి తూర్పు గోదావరిలో పట్టిసీమ ప్రాంతం నుంచి మనకి లిఫ్ట్ ఇరిగేషన్ ఎత్తిపోతల పథకం పంపులు పెట్టి ఆ యొక్క మోటార్స్తో మనకేం చేస్తున్నామంటే పట్టిసీమ నుంచి మనం ఇక్కడికి కృష్ణాకి తరలించామన్నమాట. తద్వారా కృష్ణా చుట్టుపక్కల ఉండేటటువంటి ఆయకట్టు ప్రాంతం అంతా సాగులోనికి వస్తుంది. ఇది మన మెయిన్ టార్గెట్ అనమాట. ఇక్కడ మనం అది గుర్తుంచుకోవాలి. అలాగే ఇక్కడ మనం దాదాపుగా ఆ ప్రాజెక్ట్ని మనం 1300 కోట్లతో అయితే కంప్లీట్ చేసుకున్నాం. అందులో నుంచే మనకి ఈ పట్టిసీమే మనల్ని ఇప్పుడు ఆదుకుంటుంది అని చెప్తున్నారనమాట. దాదాపుగా ఇది ఏంటంటే ఇంకొక దారి కూడా మనం ప్రయాణించవచ్చు. ఎక్కడి నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి గోదావరి నుంచి తీసుకుంటే అక్కడ దాదాపుగా మనకి ఏంటంటే 14 మీటర్ల నీటి మట్టం ఉండాలన్నమాట గోదావరి డెల్టా ఆయకట్టులో. అయితే నీళ్ళు ఇక్కడ లేవు కదా, అందుకే మనం పట్టిసీమ నుంచి కృష్ణానదికి అయితే నీళ్ళని తరలించామన్నమాట. అదే ఇక్కడ మనకి చెప్తున్నారనమాట. నెక్స్ట్ ఆర్టికల్ మనకి గగన్యానికి సంబంధించిందండి. గగన్యానికి సంబంధించింది మనకి ఇంకా డేట్ అయితే అనౌన్స్ చేయలేదు, ఎప్పుడు చేస్తామనేటటువంటిది, కానీ పర్ఫెక్ట్గా డేట్ అయితే చెప్పలేదు. కానీ అందులో మెయిన్ భాగాలు మనం తెలుసుకోవాలన్నమాట. గగన్యాన్ దేనికి సంబంధించిందంటే మనకి ఆకాశంలో స్పేస్లో అంతరిక్షంలోకి మనం మానవుడు సహితంగా వెళ్ళాలి, అది మన టార్గెట్ అనమాట. స్పేస్లోకి మనకి 4 వ్యోమగాములను మనం పంపించాలి, అది మన టార్గెట్. అందులోని భాగంగానే మనం LVM-3 మనకి ఈ యొక్క వెహికల్ని అయితే ఓడుతున్నాము. దీని ద్వారా మనం చంద్రయాన్-2 అలాగే చంద్రయాన్-3 కూడా పంపించాము, సక్సెస్ అయితే సాధించాం. అందుకే LVM-3నే మనం మళ్ళీ ఓడుతున్నాం అనమాట, లైట్ మోటార్ వెహికల్. అలాగే ఇక్కడ మనం చూసుకుంటే ఈ యొక్క కక్ష అనమాట, లోవర్ ఎర్త్ ఆర్బిట్ మన టార్గెట్. భూమి మీద అనుకుంటే లోవర్ ఎర్త్ ఆర్బిట్ మన టార్గెట్. దాదాపుగా ఏంటంటే 400 పరిధి అనమాట, 400 కిలోమీటర్ల పరిధి. భూమి నుంచి భూ ఉపరితలం నుంచి పైన 400 కిలోమీటర్ల దాకా ఉండే పరిధిని మనం లోవర్ ఎర్త్ ఆర్బిట్ అంటామన్నమాట. ఆ ఆర్బిట్లోకి మనం ఇంటర్నేషనల్ స్పేస్ ఒక వాహక నౌకని స్పేస్ స్టేషన్ కూడా నిర్మించుకోవాలి. స్పేస్ స్టేషన్ నిర్మించుకొని అందులోకి ఒక 4గురినైతే మనకి అంతరిక్షంలోకి ప్రవేశించగలగాలి, అది మన టార్గెట్. ఓకేనండి. ఈ యొక్క కాంపోనెంట్స్ మనం తీసుకుంటే ఈ గగన్యాన్ మిషన్లో చూసుకుంటే 3 కాంపోనెంట్లు మనకు ఉంటాయి. మొదటిది ఏంటంటే మనకి చాలా ఇంపార్టెంట్ అండి, ఇదే మనకి మెయిన్ కాంపోనెంట్ అన్నమాట. ఇదే ఏంటంటే మనకి క్రూ మాడ్యూల్ అంటాం. మొదటిది క్రూ మాడ్యూల్ అంటాం. రెండవది కాంపోనెంట్ వచ్చేసి మాడ్యూల్ సర్వీసెస్ అంటాం. అంటే ఇందులో ఏముంటాయంటే కమ్యూనికేషన్, నావిగేషన్ వ్యవస్థ, అలాగే ఇన్ఫర్మేషన్ సెంటర్స్,
ఇటువంటివన్నీ ఇందులో ఉంటుందన్నమాట ఈ సర్వీస్ సెంటర్లో. మూడోది ఏంటంటే మనకి క్రూ మాడ్యూల్ ఎస్కేప్ సిస్టమ్. మనకి క్రూ మాడ్యూల్ ఎస్కేప్ సిస్టమ్ ఇలా మనకి 3 కాంపోనెంట్స్ అయితే మనకు ఉంటాయి అన్నమాట. అందులో గగన్యాన్ ప్రాజెక్ట్లో అందులో కోవకు చెందిందే ఇప్పుడు క్రూ మాడ్యూల్ని అయితే చెక్ చేస్తున్నాం అన్నమాట. ఎప్పుడైతే యాత్ర పూర్తి చేసుకొని అంతరిక్షంలో అడుగు పెట్టిన తర్వాత రిటర్న్ అవుతాం కదా, భూమి వైపు వస్తాము. అప్పుడు రిటర్న్ అయ్యేటప్పుడు ఏంటంటే ఎప్పుడైతే మన యొక్క ఎర్త్ గ్రావిటేషనల్ ఫీల్డ్లోకి వస్తామో ఎక్కువగా ప్రెషర్ అనేటటువంటిది క్రూ మాడ్యూల్ మీద ఉంటుందన్నమాట. ఈ క్రూ మాడ్యూల్లోనే మన వాళ్ళు అనేటటువంటి 4 వ్యోమగాములు ఈ క్రూ మాడ్యూల్లోనే ఉంటారు. అందులో పైనుంచి ఎప్పుడైతే ఎర్త్ గ్రావిటేషనల్ ఫోర్స్లోకి ఎంటర్ అవుతామో ప్రెజర్ అనేటటువంటిది ఎక్కువ అవుతుంది అనమాట. అటువంటి సమయంలో మనం ఏం చేస్తామంటే ప్రెజర్ని అలా 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 తగ్గించుకుంటూ రావాలి. అందులో మనకి పారాచూట్స్ అనేటటువంటివి ఉపయోగపడతాయి అన్నమాట. ఆ సమయంలో భూమిని చేరేటటువంటి సమయంలో మనకి ఈ పారాచూట్స్ అనేటటువంటివి ఓపెన్ అయ్యి అలా వాటి యొక్క వేగాన్ని తగ్గించి చివరగా ఏం చేస్తామంటే మనకి సముద్రంలో ల్యాండ్ అవుతాం. ఓకేనా, అది మన యొక్క టార్గెట్. ఈ ఎంటైర్ ప్రాసెస్లో ఒక్కొక్క స్టేజ్ని మనం చెక్ చేసుకుంటూ వెళ్తున్నాం అనమాట. ఇప్పటికి ఏంటంటే 4 స్టేజెస్ని అయితే చెక్ చేసాం. ఏవి ఈ ల్యాండింగ్ సంబంధించినటువంటివి. ఇది 5th అనమాట. కరెక్ట్గా ల్యాండింగ్ అవుతున్నామా లేదా అనేటటువంటిది. రియల్ ప్రాజెక్ట్లో ఎలా అయితే మనుషుల యొక్క వెయిట్ ఉంటుందో అంతే వెయిట్తోనే మనకి ఇక్కడ మధ్యప్రదేశ్లోనే. ఓకేనా, ఇదేంటంటే మధ్యప్రదేశ్లోని మనకి శ్యోపూర్లో. ఓకేనా, ఏరియల్ డెలివరీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ అక్కడ ఆ డ్రాప్ జోన్లో అయితే మనం ఈ ప్రయోగాన్ని నిర్వహించాము. సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే అయిందని మనకి ఇక్కడ చెప్తున్నారు. తర్వాత ప్రయోగం ఏంటంటే డైరెక్ట్గా గగన్యాన్ వైపుకి వెళ్ళడమే మన యొక్క టార్గెట్ అనమాట. ఇది బ్యాక్గ్రౌండ్లో ఇవన్నీ మనం చూసుకోవాలి. అలాగే ఇక్కడ ఏం వాడుతున్నామంటే చూడండి, ఇండియన్ వైమానిక సంస్థకు సంబంధించినటువంటి IL-76 విమానం నుంచి ఈ యొక్క క్యాప్సూల్ అనేటటువంటిది మనం విడిస్తున్నమాట. ఈ క్యాప్సూల్లోనే ఎవరు ఉంటారంటే మన 4 వ్యోమగాములు ఉంటారనమాట. ఈ 4 వ్యోమగాములు ఉంటారు. ఒక్కసారి ఆ వ్యోమగాములు ఏం చేస్తారంటే పారాచూట్ నుంచి బయటకు వస్తారనమాట. అది కూడా ప్రయోగం ఇక్కడ సక్సెస్ అయితే అయిందని చెప్తున్నారు. ఇది మన యొక్క మెయిన్ టార్గెట్ అనమాట. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, మనం సిరీస్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. మెయిన్స్ కంప్లీట్ చేస్తాం. ఓకేనా, మంచి మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుందండి. స్మార్ట్ స్టడీ అనేటటువంటిది మనకి ఎక్కడ ఉంటుంది. స్మార్ట్ స్టడీ అందరూ ఏం చేస్తారంటే కంఠస్థం పెట్టుకొని వెళ్ళిపోతారు. ఏవో ఒక పదాలను చూస్తారు, ఆ పదాలను చూసుకొని కంఠస్థం పెట్టుకొని వెళ్ళిపోతాం. ఆటోమేటిక్గా అక్కడ ఏమవుతుందంటే ఆప్షన్ చూసి కన్ఫ్యూజ్ అవుతాం. పక్కాగా మనం ఏం చేస్తామంటే రాంగ్ ఆన్సర్ని మనం పిక్ చేసుకుంటాం. సో అటువంటిది మనం ఎలిమినేట్ చేయాలంటే సబ్జెక్ట్ని ఫుల్ డెప్త్లో చదువుకోవాలి. అప్పుడే మనం సక్సెస్ అనేటటువంటిది ఉంటుంది. మెయిన్గా ఎవరైతే కరెంట్ అఫైర్స్ ఫాలో అవుతారో వాళ్ళ సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుందండి. ఓకేనా, సక్సెస్ రేట్ అనేది మనకి ఎప్పుడంటే కరెంట్ అఫైర్స్ మీద ఆధారపడి ఉంటుంది. మనం ఎంత చదివినా క్వాలిటీ చదవండి, హిస్టరీ చదువుకోండి, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ పుస్తకాల్లో ఉండి చదివింది ఇవ్వట్లేదు. 85% కరెంట్ అఫైర్స్ లింకప్ అంటే మనం ప్రాధాన్యత అనేటటువంటిది ఎవరికి ఇవ్వాలంటే కరెంట్ అఫైర్స్కి ఇవ్వాలి. పుస్తకాల్లో ఉండి చదువుకుంటూ దానికి ఎడిషన్గా ఇది మనం యాడ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ చూసుకుంటే విక్రమ్-1 రాకెట్ యొక్క సామర్థ్యాన్ని కూడా పెంచుతున్నాము. ఓకేనా అని చెప్తున్నారనమాట. ఎవరిది విక్రమ్-1 అనేటటువంటిది? ఇది ప్రైవేట్ అంతరిక్ష సంస్థ అనమాట. ఎవరు? స్కై రూట్ ఏరోస్పేస్ వాళ్ళు అయితే డిజైన్ చేస్తున్నారు. ఆల్రెడీ విక్రమ్-1 అయితే పైకి తీసుకెళ్ళడానికి అయితే కరెక్ట్గా ఉన్నారు. జూలై నుంచి ఆగస్ట్ 4 మధ్యలో అయితే ఇది స్టార్ట్ చేస్తారనమాట. అయితే ఈ సామర్థ్యం పెంపు అనేటటువంటిది మనకేం చేస్తున్నారంటే విక్రమ్-1U కింద దీన్ని అప్డేట్ చేశారనమాట. ఏం లేదు, దీనికి ఎగస్ట్రా ఏం చేశారంటే ఎగస్ట్రా బూస్టర్లు పెట్టారనమాట. తద్వారా ఏమవుతుందంటే దీని యొక్క కెపాసిటీ 350 నుంచి దాదాపుగా మనకి 400 నుంచి 550 కిలోలని మోయగల
స్పేస్లోనికి తీసుకెళ్ళగనేటటువంటిది కెపాసిటీ సామర్థ్యం అయితే దీనికి ఇప్పుడు వచ్చిందనమాట. అయితే ఇది 2027లో నుంచి స్టార్ట్ చేస్తామని చెప్తున్నారు. ప్రస్తుతానికైతే విక్రమ్ 1 దాదాపు ఇది 350 నుంచి 400 దాకా అయితే స్పేస్లోనికి మాడ్యూల్స్ని పేలోడ్స్ని తీసుకెళ్ళగలదన్నమాట. పేలోడ్స్ అంటే ఏమిటంటే అర్థం ఏంటంటే మనకి ఏదైతే రాకెట్స్లో మనం కాంపోనెంట్స్ పెడతాం కదా, ఈ యొక్క సెన్సార్లు అవ్వచ్చు, ఎక్విప్మెంట్లు అవ్వచ్చు, ఇవన్నీ కూడా మనం పేలోడ్స్ అంటామన్నమాట. అది దీని యొక్క బ్యాక్గ్రౌండ్లో మనం చదువుకోవాలి. నెక్స్ట్ ఆర్టికల్ మనకు వచ్చేసి ఖేలో ఇండియాకి సంబంధించిందండి. రీసెంట్గా మన ఏపీ క్రీడా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఏం చేశారంటే ఢిల్లీ వెళ్ళి మాకు నిధులు ఇవ్వండి అని రిక్వెస్ట్ చేస్తారనమాట. ఏంటి 1,000 కోట్లు అయితే మంజూరు చేయండి అని అంటున్నారు అనమాట. దేనికంటే దేనిలో భాగంగా అంటే మనకు ఇక్కడ ఖేలో ఇండియాలో భాగంగా మాకు నిధులు అయితే ఇవ్వండి అని అడుగుతున్నారు. ఆ నిధులతో మనం ఏం చేస్తామంటే ఒక బాక్సింగ్ ఎక్సలెన్స్ సెంటర్ని ఏర్పాటు చేసుకుంటాం, అథ్లెటిక్స్ ట్రాక్ని ఏర్పాటు చేసుకుంటాం, సింథటిక్ ట్రాక్స్ని, అలాగే మౌలిక వసతులని డెవలప్మెంట్ చేసుకుంటాం అనేసి ఒక అర్జీ అయితే పెట్టారనమాట. సో దీనికి బ్యాక్గ్రౌండ్ మనం ఏం చూసుకోవాలంటే ఖేలో ఇండియా యొక్క పరిస్థితి చూసుకోవాలి. ఖేలో ఇండియా మనకి ఎప్పుడు స్టార్ట్ చేశారు? 2017-18లో స్టార్ట్ చేశారు. అలాగే ఈ ఖేలో ఇండియా అనేటటువంటిది ఇప్పుడు ఎన్నో ఎడిషన్ మనకు జరుగుతుంది? 8వ ఎడిషన్ జరుగుతుంది. ఎక్కడా అని అడుగుతాడు. తెలంగాణ. ఈసారి మనకి నవంబర్లో తెలంగాణలో జరుగుతుంది. అసలు దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏమిటంటే ఖేలో ఇండియా యొక్క గ్రామీణ ప్రాంతంలో ఉండేటటువంటి యువతలో ఉన్న సామర్థ్యాలని వెతికి తీయడం అన్నమాట. వెతికి తీయడమే మన యొక్క ఈ ఖేలో ఇండియా యొక్క లక్ష్యం అన్నమాట. సో అందులో భాగంగానే మాకు 1,000 కోట్లు మంజూరు చేయండి, అన్ని డెవలప్మెంట్ చేసుకొని మా ప్రాంతం నుంచి కూడా రాష్ట్ర స్థాయిలో నుంచి జిల్లా స్థాయిలోనికి, జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి, రాష్ట్ర స్థాయి నుంచి నేషనల్స్కి, జాతీయ స్థాయికి ఈ ఖేలో ఇండియాలో భాగంగా మా వంతు అయితే కృషి చేయడానికి నిధులు ఇవ్వండి అనేసి అయితే అడుగుతున్నారు. ఇందులో భాగంగా మనం బ్యాక్ డ్రాప్లో ఈ ఖేలో ఇండియా యొక్క స్టాండ్స్ని చూసుకోవాలి. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? మంచి కంటెంట్ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను. పక్కాగా మనకి గ్రూప్స్లో అయితే ఒక మంచి స్కోర్ చేయడానికి అయితే అవకాశం వస్తుందండి, ఓకేనా? ఒక 1 అవర్ రోజుకి మీరు ఒక 1 అవర్ కేటాయించుకుంటే సరిపోతుంది. జస్ట్ అలాగా వాచ్ చేస్తే సరిపోతుంది. ఆటోమేటిక్గా డైలీ రిపీట్ అవుతుంటాయి కాబట్టి వర్డ్స్ ఒక మంచి స్టేబుల్ కండిషన్లోకి మనం వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అనమాట. సక్సెస్ రేట్ అనేటటువంటిది ఎక్కువ ఉంటుంది, ఓకేనా? ఫ్రీ ఆఫ్ కంటెంట్తో చేస్తానండి, ఓకేనా? సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మంచి అవకాశం ఇది మనకి ఉపయోగించుకోవడానికి, ఓకేనా? ఎవరైతే స్కోర్ చేయాలనుకుంటున్నారో లాస్ట్లో మనం ఏంటంటే ఒక మంచి యాక్యురేటీతో ఇటువంటి బిట్లు అయితే ఇస్తారో అటువంటి యాక్యురేటీ బిట్లు కూడా మనం చెప్పుకోవడం జరుగుతుంది అనమాట. కాన్సెప్ట్తో లింకప్ చేసుకుంటూ 150లో మన టార్గెట్ 100 అండి, ఓకేనా? ఇది అసాధ్యమే, కానీ మనం 80 నుంచి 100 లోపు అయితే మనం టార్గెట్ చేసుకోగలం. అంత సబ్జెక్ట్ డెప్త్ అయితే మనం ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుందండి, ఓకేనా? ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎటువంటి పెయిడ్ కానీ ఎటువంటి అమౌంట్స్ కానీ ఏమీ ఉండవు. అలా మనం ఉచితంగానే చెప్పుకోవడం జరుగుతుంది. అన్నీ కూడా మంచి ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. రాను ఏంటంటే డెప్త్ అనేటటువంటిది పెరుగుతుంది అనమాట. ఇంతవరకు మన ఛానల్లో ఇండియన్ హిస్టరీ ఉంది, వాచ్ చేయండి, ఓకేనా? అలాగే ఏపీ జాగ్రఫీ చేస్తున్నాను సిరీస్, ఒకసారి చూడండి. కరెంట్ అఫైర్స్ మెయిన్ అండి. కరెంట్ అఫైర్స్ మెయిన్ మీరు ఫోకస్ చేయాలన్నమాట. అలా ఒక 1 అవర్ వీడియో చూసినా మీకు సరిపోతుంది, ఓకేనా? నెక్స్ట్, ఆహార భద్రతలో మనకి ఆఫ్రికా దేశాలు అనేటటువంటిది వెనకబడి ఎప్పుడు ఉంటాయి తెలుసు. ఎందుకంటే అవి అభివృద్ధి చెందినవి కాదు, అభివృద్ధి చెందుతున్నవి కాదు, అవి అల్ప ఆదాయ దేశాలు అనమాట. అందుకే అక్కడ వాటి యొక్క దిగుబడి కూడా తక్కువే ఉంటుంది అనమాట. ఎందుకంటే వాళ్ళకి విత్తనాలు సరిగా ఉండవు, నేలలో సారవంతమైన నేల అనేటటువంటిది తక్కువగా ఉంటుంది. దిగుబడి చూసుకుంటే మనకి ఉత్తర అమెరికాలో అయితే ఎక్కువ ఉంది, 6.86 టన్నుల్లో ఉందన్నమాట. 1 హెక్టార్కి ఎంత దిగుబడి అయితే ఇన్ని టన్నుల్లో దిగుబడి అయితే వస్తుందన్నమాట ఉత్తర అమెరికాకి. అలాగే దక్షిణ అమెరికాకి, ఆసియా, ఐరోపా, ఆఫ్రికా ఖండాల వారీగా చూసుకుంటే
ఉత్తర అమెరికా అనేటటువంటిది ఎక్కువగా మనకి ఉత్పత్తి చేస్తుంది అనమాట. ఎందుకంటే ఇది 2024కి సంబంధించిన డేటా అనమాట. ఓకేనండి, జస్ట్ ఇది ఒక స్టాటిక్ పాయింట్లో చూసుకోండి. ఎవరు రిలీజ్ చేశారంటే ప్రపంచ ఆహార వ్యవసాయ సంస్థ. బిట్ అనేటటువంటి అడగడానికి అవకాశం ఉండేటటువంటి అంశం అనమాట. ఎక్కువగా ఎవరు ఉత్పత్తి చేస్తున్నారు అనేటటువంటిది చూసుకోవాలి. ఖండాల వారీగా ఉత్తర అమెరికా. రీసెంట్గా మనకి ఏంటంటే సియోల్లో మన దేశ ప్రధాని పర్యటన అయితే ముగిసిందండి. దానికి సంబంధించినటువంటి ఆర్టికల్ ఇది. ఓకేనా, ఇప్పుడైతే ప్రధాని ఇండోనేషియాలో పర్యటన నిన్న పూర్తి చేసుకుని ఈరోజు ఆస్ట్రేలియాకి అయితే వెళ్ళిపోయారు. ఆస్ట్రేలియా తర్వాత న్యూజిలాండ్కి వస్తారు. అయితే ఇందులో భాగంగా మనకి ఇది సియోల్ పర్యటన అయితే జరిగింది. సో ఈ సీసెల్స్ పర్యటన అయితే జరిగిందండి. అయితే ఇక్కడ మన ఏ పాయింట్లో చూసుకోవాలంటే ఇక్కడ స్పేస్, ఇక్కడ మెయిన్ ఆర్టికల్ దేని గురించి అంటే స్పేస్ అనమాట. అంటే అంతరిక్ష సాంకేతికతని అందిపుచ్చుకోవడం అనమాట. ఇద్దరు కూడా మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అయితే ఒక ఒప్పందం అయితే చేసుకున్నారండి. అందులో భాగంగానే ఏంటంటే మన ఇస్రో అన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అన్ని ఉపగ్రహాల నుంచి, అన్ని శాటిలైట్స్ నుంచి మన యొక్క అభివృద్ధి ఫలాలని వాళ్ళకి ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాము అని చెప్తున్నారు. ఏంటంటే ఆ కోవలోకి చెందిందా మనకి ఏంటంటే CSAT-9. ఈ CSAT-9 ఉపగ్రహం ద్వారా పొరుగు దేశాలకి ఎవరైతే ఉన్నారో నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్ వీళ్ళందరికీ కూడా సేవలు అనేటటువంటిది చేస్తున్నాం. అందులో భాగంగా ఇక్కడ కూడా స్పేస్ టెక్నాలజీ కూడా షేర్ చేసుకుంటున్నాము. తద్వారా మనకి ఆదాయం కూడా లభిస్తుంది అనమాట. ఎందుకంటే డాలర్స్లో విదేశీ ఆదాయం కూడా మనకి వస్తుంది అని ఈ ఆర్టికల్ చెప్తుంది అనమాట. అందుకే మనకి ఈ వర్తమాన దేశాలకి నమ్మకమైన భాగస్వామిగా మన సీసెల్స్ అనేటటువంటిది ఉన్నది అని చెప్తున్నారు. అలాగే మన యొక్క సీసెల్స్ ప్రధాని ఎవరంటే మనకి ఇంపార్టెంట్ అండి. ఓకేనా, ఆయన కూడా చూసుకోండి, అది ఇంపార్టెంట్ పాయింట్ అనమాట ఇక్కడ. అలాగే అన్నిటిలో కూడా మనం ఇక్కడ ఏమంటామంటే ఇన్ఫర్మేషన్ అనేటటువంటిది షేర్ చేసుకుంటున్నాం అనమాట. ఓకేనా, ఇదేంటంటే ద్వైపాక్షిక సంబంధ చర్చల్లో భాగంగా అనమాట. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ మనకు ఆర్టికల్ అనేటటువంటిది ఇచ్చారండి. ఓకేనా, అన్ని రంగాల్లో కూడా మనం భాగస్వామ్యంగా ఉందాము అని ఈ ఆర్టికల్ మనకి చెప్తుంది. ఓకేనా, నెక్స్ట్ ఆర్టికల్ ఒకసారి వెళ్తాం. మనకి ఎవరండి మన యొక్క ప్రధాని హర్మనీ. ఓకేనా, హర్మనీ అనేటటువంటి వారు మనకి ప్రధాని అనమాట. ఇప్పుడు రీసెంట్గా మనకి ఏంటంటే గాలి కాలుష్యం అనేటటువంటిది, వాయు కాలుష్యం అనేటటువంటిది ఎక్కువగా జరుగుతుంది, మనం చూస్తున్నాం. అయితే వచ్చేటప్పుడు దీనికి మనకు కొన్ని జాగ్రత్తలు అనేటటువంటివి తీసుకోవాలండి. ఎందుకంటే చాలా ప్రోగ్రామ్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు, కానీ అవేవి ఉపయోగం అయితే లేవు. ఎందుకంటే మనకి ఇంపార్టెంట్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం కూడా మనకు తీసుకొచ్చింది అనమాట. ఏంటి, నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ NCAP. దీనివల్ల కూడా మనకి ఉపయోగం అనేటటువంటిది లేదనమాట. ఎందుకంటే వాతావరణంలో సూక్ష్మ ధూళి కణాలు అనేటటువంటివి ఎక్కువగా పేరుకుపోతున్నాయి అన్నమాట. ఘన వ్యర్థాలు, సూక్ష్మ ధూళి కణాలు అనేటటువంటివి ఎక్కువగా పేరుకుపోతున్నాయండి. అందువల్ల మనం ఏంటంటే ఈ యొక్క కాలుష్యాన్ని చూడవలసి వస్తుంది. పర్టిక్యులేట్ మ్యాటర్స్ ముఖ్యంగా మనకి 2.5, అలాగే పర్టిక్యులేట్ మ్యాటర్స్ 10. ఈ యొక్క ధూళి కణాల యొక్క శాతం అన్నమాట. ఇది ఇన్ని మైక్రాన్ల కంటే తక్కువ ఉండాలి. అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఈ ధూళి కణాలు మనం ఎప్పుడైతే బయట ప్రాంతంకి వెళ్తామో బయటికి గాలిలో ఉండే సూక్ష్మ ధూళి కణాలన్నీ కూడా మన యొక్క ఊపిరితిత్తుల ద్వారా లోనకి వెళ్తున్నాయి అన్నమాట. వాయుగోనులు ఉంటాయి, ఈ వాయుగోనుల ద్వారా మనకు వెళ్తాయి. తద్వారా ఆస్తమా అనేటటువంటి వ్యాధులు రావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా మరీ చిన్న ధూళి కణాలు ఏమవుతాయంటే మన రక్త ప్రసరణ వ్యవస్థలోనూ కూడా వెళ్ళిపోతాయి అన్నమాట. సో ఎప్పుడైతే మన రక్త ప్రసరణ వ్యవస్థలోకి వెళ్ళిపోతాయో మనకేమవుతుందంటే క్యాన్సర్ రావడానికి అవకాశం అనేటటువంటిది ఉంటుంది. అది కూడా మనం ఇక్కడ చూసుకోవాలి. అయితే ఈ క్యాన్సర్తో పాటు మనకి చాలా రకాలైనటువంటి జబ్బులు అయితే వస్తాయండి. లంగ్ ఆడినోకార్సినోమా అనేటటువంటి క్యాన్సర్ రావడానికి మనకు అవకాశం ఇక్కడ ఉంటుంది అన్నమాట. లంగ్ ఆడినోకార్సినోమా. ఓకేనా, లంగ్ ఆడినోకార్సినోమా అనేటటువంటి
వ్యాధి రావడానికి అవకాశం ఉందని ఈ ఆర్టికల్ చెప్తుంది. అయితే మనం ఏం తీసుకోవాలి ప్రికాషన్స్? N95 మాస్క్స్ అయితే పెట్టుకోవాలి. అలాగే ఆరు బయటకు వెళ్ళేటప్పుడు ఈ మాస్క్స్ పెట్టుకొని వెళ్ళాలి. అలాగే పర్యావరణాన్ని పరిరక్షించాలి. దానికి ఏం చేయాలి? కార్బన్ సింక్స్ని ఏర్పాటు చేయాలి. ఏంటి కార్బన్ సింక్స్? చెట్లు. అలాగే సముద్రాలు ఎలాగా మనకు ఉన్నాయి. అయితే ఈ సముద్రాల్లో ఏమవుతుందంటే పరిశ్రమల నుంచి, ఘనద్రవ వ్యర్థ పదార్థాల నుంచి, వీటి నుంచి వచ్చేటటువంటి కార్బన్ డైఆక్సైడ్ మొత్తం ఏమవుతుంది? గాలిలో నుంచి మనకి సముద్రాల్లోనికి వెళ్తుంది. ఈ సముద్రంలోనికి తీసుకోవడం వల్ల ఇది కార్బన్ సింక్ అంతా మనకి సముద్రంలో ఉంటుంది. తద్వారా ఏమవుతుంది? ఓషియన్ అసిడిఫికేషన్ జరుగుతుంది. ఆమ్లతత్వం అనేటటువంటిది పెరుగుతుంది సముద్రాలకి. తద్వారా ఏమవుతాయి? సముద్రంలో ఉండే జీవరాశులంతా నాశనం అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ఓషన్ ఎసిడిఫికేషన్ మనం తగ్గించగలగాలి. ఏదైతే మనం కార్బన్ ఉద్గారాలను చేస్తున్నామో వాటిని మనమే ఒక ప్రత్యేక పద్ధతుల ద్వారా విడిచిపెట్టేటటువంటి కార్బన్ డైఆక్సైడ్ని ఒక ప్లేస్లో స్టోర్ చేసుకోగలిగేటటువంటి సిస్టమ్స్ని అభివృద్ధి చేయాలి. నెట్ జీరో ఎమిషన్స్ని తగ్గించాలి అని ఇంపార్టెంట్ అండి. దీని బ్యాక్డ్రాప్లో మనం ఇవన్నీ చదువుకోవాలి. ఇది గాలికి సంబంధించిన కాబట్టి వాయు కాలుష్య నియంత్రణ చట్టం ఎప్పుడు అమల్లోకి తెచ్చుకున్నాము అని చదువుకోవాలి 1981లో. అలాగే దీనికి బ్యాక్డ్రాప్గా పర్యావరణ పరిరక్షణ చట్టం కూడా చదువుకోవాలి. ఎప్పుడు తెచ్చుకున్నాం? 1986లో. ఇలా మనకు బ్యాక్డ్రాప్లో చదువుకోవాలి. జంతువులు కూడా నాశనం అవ్వడానికి అవకాశం ఉంది. వృక్ష జంతు జలాలన్నీ కూడా నాశనం అవుతుంది, ఫ్లోరా అండ్ ఫౌనా. మరి దానికి సంబంధించింది ఏంటి? వన్యప్రాణి సంరక్షణ చట్టాలు. మరి అది ఇప్పుడు తెచ్చుకున్నాం మనం, వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972. అలాగే అటవీ సంరక్షణ చట్టం కూడా ఇంపార్టెంటే. ఎప్పుడు తెచ్చుకున్నాం? 1980. ఇలా చూడండి ఎన్ని బ్యాక్డ్రాప్లో ఒక సబ్జెక్ట్ని లింక్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఇవన్నీ ఇలా మనం ప్రతిదాన్ని చదువుకోవాలండి. ఓకేనా? షిప్ బిల్డింగ్ రంగంలో పెట్టుబడులు పెట్టండి అనేసి మన నారా లోకేష్ గారు ఏంటంటే, ఇప్పుడు మనకు సౌత్ కొరియాలో ఉన్నారు కదా, పర్యటనలో భాగంగా మా దగ్గర దుగ్గరాజపట్నం అనేటటువంటి పోర్ట్ ఉంది. ఆ పోర్ట్లో మాకు రీసెంట్గా మా భారతదేశంలోనే మొదటి స్టేట్ అండి ఇది, షిప్ బిల్డింగ్ క్లస్టర్ అయితే ఇక్కడ దుగ్గరాజపట్నం దగ్గర ఉంది. కాబట్టి మీరు ఇచ్చి పెట్టుబడులు పెట్టండి అని చెప్తున్నారు. దాదాపు ఇక్కడ ఏటా మాకు ఏంటంటే 330 మిలియన్ టన్నులు అయితే సరుకు రవాణా జరుగుతుంది. మాకు మేజర్గా ఒక పోర్టే ఉంది, 5 నాన్ మేజర్ పోర్ట్లు అంటారు ఉన్నాయని చెప్తున్నారు. ఏంటి మేజర్, నాన్ మేజర్ అంటే? మేజర్ ఏంటంటే ఇది మనకి సెక్యూరిటీ ఎక్కువ ఉంటుందన్నమాట. సెంట్రల్ కంట్రోల్ సెంట్రల్లో కేంద్రం యొక్క ఆధీనంలో ఇది జరుగుతుందన్నమాట. అదే నాన్ మేజర్ పోర్ట్స్ అంటే రాష్ట్రం యొక్క ఆధీనంలో ఉంటుంది, కేంద్రం కూడా దీని మీద అవకాశం ఉంటుంది. ఇలా మాకు ఒకటి మేజర్ పోర్ట్ ఉంది, 5 నాన్ మేజర్ పోర్ట్స్ అయితే ఉన్నాయి. ఏటా మాకు ఇంత 330 మిలియన్ టన్నుల సరుకు రవాణా అయితే జరుగుతుంది, లాజిస్టిక్స్. దీని ద్వారా దిగుమతులు జరుగుతున్నాయి అని చెప్తున్నారనమాట. కాబట్టి మాకు చాలా అవకాశాలు ఉన్నాయి, ఇక్కడ వచ్చి పెట్టండి అని చెప్తున్నారనమాట. ఇన్ని అవకాశాలు మాకు ఉన్నాయి. అక్కడ ఏంటేంటి 3488 ఎకరాల్లో మాకు టెస్టింగ్ ఉంది, ల్యాబ్ ఉంది. అలాగే ఇంజిన్లు కానీ, ప్రొపల్షన్స్ కానీ, నావిగేషన్ అలాగే డెక్ మిషనరీ కానీ, ఎలక్ట్రికల్స్ కానీ, ఇవన్నీ కూడా అనుబంధ పార్కులు కానీ మేము ఇక్కడ ఏర్పాటు చేయడానికి ఆహ్వానిస్తున్నాము. ఇక్కడికి వచ్చి పెట్టుబడులు పెట్టండి అని చెప్తున్నారు. రీసెంట్గా ఏంటంటే సముద్ర తీర ప్రాంతం అనేది అప్డేట్ అయ్యింది, 1053 కిలోమీటర్లు. గత 15 రోజులు బట్టి నేను చెప్తున్నాను 1053 కిలోమీటర్లు అప్డేట్ అయ్యిందని. మరి మొదటి స్థానంలో ఎవరున్నారంటే మనకి గుజరాత్ ఉందండి, రెండో స్థానంలో మనకి తమిళనాడు ఉంది, మూడో స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. మన యొక్క తీరం ఎంతంటే 974 కిలోమీటర్ల నుంచి 1053 కిలోమీటర్లకు అయితే అప్డేట్ అయ్యిందని చెప్పుకోవచ్చు ఈ ప్రాంతంలో. మరి దుగ్గరాజపట్నం ఎక్కడ ఉంది అని అడగడానికి అవకాశం ఉంటుంది. బ్యాక్ డ్రాప్లో మనం చూసుకోవాలి. దుగ్గరాజపట్నం మనకి తిరుపతి దగ్గరలో ఉందండి. ఓకేనా? మరి ఈ షిప్ బిల్డింగ్ ఈ యొక్క పోర్ట్ పెట్టడం వల్ల మనకి ఏవైనా డిసడ్వాంటేజెస్ ఉన్నాయంటే ఉంటాయి, కానీ అడ్వాంటేజెస్ని ఎక్కువగా చెప్పుకుంటామన్నమాట.
ఇదొకరాజపట్నం యొక్క పోర్టు గురించి. తిరుపతి అనగానే మనకు ఒకటి గుర్తు రావాలి, ఏంటంటే అక్కడే మనకి ఇక్కడ కొంచెం కిందన తిరుపతి పక్కన నెల్లూరు ఈ ప్రాంతంలో మనకి పులికాట్ సరస్సు అనేటటువంటిది ఉంది. కాబట్టి ఇది పర్యావరణ పరిరక్షణకి హాని కలిగించే అవకాశం ఉందనేసి మనకి ఇక్కడ చెప్పుకోవచ్చు అన్నమాట. ఏం జరుగుతుందో చూద్దాం. తర్వాత ఆర్టికల్ వచ్చేసి మనకి ఏంటంటే బాలికల వివాహ వయస్సు నిర్ధారణలో ఏంటంటే ముస్లిం యొక్క వైయక్తిక చట్టం అనేది పోక్సో చట్టానికి విరుద్ధంగా ఉందనేసి మనకి ఏంటంటే అలహాబాద్ హైకోర్టు తీర్పిచ్చింది అనమాట. ఏదైతే మహిళలు ఉంటారో ఆడపిల్లలు రజస్వల అయిన సమయమే వాళ్ళకి పెళ్ళి అనేటటువంటి ఏజ్ నిర్ణయించారనమాట. మీ యొక్క చట్టాలు అనేటటువంటి ముస్లిం యొక్క వైయక్తిక చట్టాలు అనేటటువంటి పోక్సో యాక్ట్కి విరుద్ధంగా ఉన్నాయని సుప్రీంకోర్టు అలహాబాద్ హైకోర్టు అనేటటువంటిది మనకు తీర్పు ఇవ్వడం జరిగింది. ఏంటంటే ఇక్కడ మనకు పోక్సో యాక్ట్ ఏంటి, మనకి 2012లో మనకు వచ్చింది. ఇది దేనికి, ఇది మనకి ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ చైల్డ్, ఓకేనా, వాళ్ళకు సంబంధించిన అనమాట. ఎవరి మీద, పిల్లల మీద లైంగిక నేరాలు లేదా లైంగికంగా ఏవైతే మనం చేస్తున్నామో వాటిని నిరోధించడానికి తీసుకొచ్చేటటువంటిది ఈ పోక్సో యాక్ట్. కాబట్టి ఇది ఆ యొక్క యాక్ట్కి అయితే విరుద్ధంగా ఉంది అని చెప్తున్నారనమాట. ఎప్పుడు వచ్చింది మనకి పోక్సో యాక్ట్, మనకి ఎప్పుడు వచ్చిందంటే 2012లో వచ్చింది, ఓకేనా. అది మనకి ఇంపార్టెంట్ అనమాట. తర్వాత మనం చూసుకుంటే 9,560 కోట్లతో మనకి సూపర్ కంప్యూటర్ అయితే మనకి బ్రిటన్లో పెడుతున్నారు. ఇది మనకి ఇక్కడ, ఓకేనండి. అంటే ఇది ఏం చేస్తుందంటే ఎక్కువగా హై ప్రాసెసర్స్ ఇందులో ఉంటాయన్నమాట. ఎప్పుడైతే మనకు హై ప్రాసెసర్స్ ఉంటాయో మనకి క్యాలిక్యులేషన్ పార్ట్ కూడా మిలియన్స్ లేదా బిలియన్స్ లెక్కలను కూడా ఈజీగా చేసేయగలదు అనమాట. ఎందుకంటే ప్రాసెసర్స్ పెంచాము, ఎప్పుడైతే ప్రాసెసర్ యొక్క సామర్థ్యం పెంచామో స్టోరేజ్ కెపాసిటీ పెరుగుతుంది, ఆల్గారిథమిక్ నేచర్ పెరుగుతుంది, మనకి ఏంటంటే డేటా క్యాపబిలిటీ కూడా పెరుగుతుంది. తద్వారా ఏమవుతుందంటే మనకి కంప్యూటర్ అనేటటువంటిది చాలా హై ఫాస్ట్ రేట్తో మనకి హై ఫ్రీక్వెన్సీస్ రిఫ్రెష్ హెడ్జ్తో మనకి రన్నింగ్ అనేటటువంటిది జరుగుతుంది అనమాట. సో ఇంత పెద్ద కంప్యూటర్ని తయారు చేస్తామంటే దానికి బ్యాక్డ్రాప్లో డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. దీనికి ఏంటంటే దీన్ని కూలింగ్ చేయడానికి వాటర్ చాలా ఇంపార్టెంట్, ఎక్కువ అవసరం. కాబట్టి అది కూడా మనకు పర్యావరణానికి ఎక్కువ ఫ్రెండ్లీగా ఎప్పుడైనా ఉండేటటువంటి విధంగా మనం ఉత్పత్తి అనేటటువంటివి చేయాలి. ఈ ఆర్టికల్ మనం గుర్తించుకోవాలన్నమాట. మనది నాగరికత బంధము అని చెప్తున్నారు మోదీ గారు. రీసెంట్గా మనకు తెలుసు ప్రంబనన్ అనేటటువంటి దేవాలయాన్ని అయితే ప్రధాని మోదీ గారు అయితే సందర్శించారు. ప్రభువో సుబియాంతో ఎవరైనా మనకి మలేషియా, ఇండోనేషియా యొక్క ప్రధాని అనమాట. అక్కడ ఈ యొక్క దేవాలయం యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే మనకి శివుడు, అలాగే త్రిమూర్తులు అనేటటువంటి వారు ఇక్కడ ఉన్నారు. ఈ నాగరికతని ఇన్ని సంవత్సరాలు కాపాడుతున్నందుకు మీకు ధన్యవాదాలని మోదీ గారు చెప్పారనమాట. ఆ కావులో భాగంగా మనకి ఇక్కడ చదువుకోవచ్చు అనమాట ఈ యొక్క ఆర్టికల్ని. ఏ దేవాలయం అంటే గుర్తించుకోవాలి, ప్రంబనన్, ఓకేనా. ప్రంబనన్ అనేటటువంటి దేవాలయం మనం గుర్తించుకోవాలి. అయితే ఇండస్ట్రియల్ పరిశ్రమల్లో భాగంగా మనకి ఏపీకి క్రిస్ సిటీలో ఒక్కొక్క ఎకరా ఎన్ని కోట్లు పలుకుతుందంటే 1,74,00,000 అయితే పలుకుతుంది. మేమైతే ధర ఫిక్స్ చేసామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే చెప్తుంది. అయితే అందులో భాగంగానే కేటాయింపులు కూడా జరిగాయని చెప్తున్నారనమాట. మనకు తెలుసు మనకి పారిశ్రామిక కారిడార్లు 3 ఉన్నాయి. విశాఖపట్నం చెన్నై కారిడార్ ఒకటి, చెన్నై బెంగళూరు కారిడార్ ఒకటి, హైదరాబాద్ బెంగళూరు కారిడార్ ఒకటి. ఒక్కొక్క కారిడార్లో ఒక్కొక్క నోడ్ని అయితే మనం అభివృద్ధి చేస్తున్నాం. విశాఖపట్నం చెన్నై కారిడార్లో ఏం అభివృద్ధి చేస్తున్నాం, కొప్పర్తి ప్రాంతాన్ని డెవలప్ చేస్తున్నాం. మరి చెన్నై బెంగళూరులో ఏంటి, వరవకల్లు. అలాగే మనకి మూడోది ఏం మిగిలింది, హైదరాబాద్ బెంగళూరులో మనకి కృష్ణపట్నం. ఇలా 3 నోడ్లు అయితే భూములు అయితే కేటాయించేశారనమాట. సో
ఇక్కడ ఏంటి, విదేశీ ఎవరైతే పెట్టుబడులదారు పెట్టడానికి రెడీగా ఉంటారో పరిశ్రమలు ఇక్కడికి వచ్చి స్థాపించుకోండి అనేసి చెప్తున్నారనమాట. దానికి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా సహాయం చేస్తుంది. ఏంటది, నిక్డిక్ట్ అనేటటువంటిది మనకి సహాయం చేస్తుంది అని చెప్తున్నారు. ఏంటి నిక్డిక్ట్ అంటే మనకి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అనమాట. ఇది నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్ ట్రస్ట్. ఇది మనకు అభివృద్ధి చేస్తుందని చెప్తున్నారనమాట. మొదటి 3 నోడుల్లో కలిపి ఇన్ని ఎకరాలు, 7,225 ఎకరాల్లో ఇన్ని కోట్లు అయితే అది ఇస్తుంది అనమాట, 3,300 కోట్లు. దానికి మనం ఆంధ్రప్రదేశ్ మరి కొంచెం కలుపుకొని అభివృద్ధి అయితే చేసుకుందామని చెప్తున్నారు. ఇక్కడ ఇంపార్టెంట్ మనం చదవాల్సింది ఏంటంటే ఎన్ని కారిడార్లు, ఏ కారిడార్లో ఏ నోడ్ని అభివృద్ధి చేస్తున్నాం. చెన్నై మనకి ఇంపార్టెంట్. చెన్నై బెంగళూరు, విశాఖపట్నం చెన్నైలో అయితే కొప్పర్తి, చెన్నై బెంగళూరు అయితే మనకి వరవకల్లు, హైదరాబాద్ బెంగళూరు అయితే మనకి కృష్ణపట్నం. ఇవి గుర్తుంచుకోవాలి. ఇవన్నీ దేనిలో భాగంగా వస్తాయి మనకి, ఇండస్ట్రియల్ పాలసీ 24-29 భాగంగా మనకి ఇవన్నీ కూడా వస్తాయి. పాలసీలన్నీ ఒకసారి చూసుకోవాలండి. ఇండస్ట్రియల్ పాలసీ అవ్వచ్చు, ఎంఎస్ఎంఈ పాలసీలు అవ్వచ్చు, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ పాలసీ అవ్వచ్చు, టూరిజం పాలసీ అవ్వచ్చు. నెక్స్ట్ ఆర్టికల్ E20 అనేటటువంటిది ఇంపార్టెంట్. ఏంటి E20 అంటే ఇథనాల్ 20. ఇథనాల్ని మనం ఏం చేస్తున్నామంటే 20% కలుపుతున్నాము. ఎందులో, పెట్రోల్లో, అలాగే డీజిల్లో. అలాగే ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే పెట్రోల్ అయితే 20% అయితే కలుపుతున్నాం. ఇది ఒక ప్రాసెస్. ఇక్కడ ఏంటంటే ఇది వచ్చింది, కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారు. E20 కలపడం వల్ల పెట్రోల్లో మనకి 20% ఇథనాల్ని కలపడం వల్ల ఇంజిన్లు అనేటటువంటి పాడైపోతున్నాయని కొంత సర్క్యులేషన్ జరుగుతుంది. అవేవి నమ్మొద్దని కేంద్ర సంస్థ అనేటటువంటిది ప్రకటించారనమాట. ఎవరా సంస్థ అంటే మనకి ఇండియన్ షుగర్ అండ్ బయో ఎనర్జీ మ్యానుఫ్యాక్చర్ అసోసియేషన్ అనేటటువంటిది తోసిపుచ్చింది. ఎందుకంటే మేమంతా సక్రమంగా అన్ని టెస్టులను చేసి ఈ యొక్క ప్రాసెస్ని అయితే చేశామని చెప్తుంది. అయితే దీనికి బ్యాక్గ్రౌండ్లో మనం చదువుకోవాల్సింది ఏంటంటే E20 బయోఫ్యూయల్స్ పాలసీలో భాగంగా 2018లో దీన్ని తెచ్చుకున్నాము. అమెండ్మెంట్ కూడా ఒకసారి చేసాం 2022లో. ఏంటి E20 అంటే మనం ఈ ఇథనాల్ని ఎలా తయారు చేస్తామంటే బయో ఇథనాల్ ఎలా తయారు చేస్తామంటే మనకి మొక్కజొన్న, అలాగే వ్యవసాయ కుళ్ళిపోయిన పదార్థాలు, గోధుమలు అవ్వచ్చు, వరి అవ్వచ్చు, అటువంటివి ప్యాడీ, అలాగే మనకి వంట చెరుకు, అలాగే మొలాసిస్ అంటే చెరుకు పెప్పి, ఇటువంటివన్నీ ఉపయోగించి మనం కొల్లబెట్టి ఫెర్మెంటేషన్ చేసి మనం ఈ ఇథనాల్ని తయారు చేస్తాము అని చెప్తున్నాం అనమాట. ఓకేనా, అది ఇంపార్టెంట్ పాయింట్. ఈ బయోఫ్యూయల్స్లో భాగంగా చాలా ఉంటాయండి మనకి. బయోగ్యాస్, బయోమాస్, బయోడీజిల్, బయో ఇథనాల్, ఇలా అనమాట మనకి అన్ని బయోలు ఉంటాయి. ఈ అన్ని బయోల్ని మీరు ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. ఇనివే మనం సైన్స్ అండ్ టెక్నాలజీ కాన్సెప్ట్ చెప్పినప్పుడు ఇవన్నీ మనం డిస్కషన్ అనేది జరుగుతుంది. తర్వాత వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ యొక్క విద్యా వ్యవస్థ గురించి చెప్పుకుంటున్నాం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థలో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో, ఓకేనా, ఎంతమంది జాయిన్ అవుతారో అనేది ఇక్కడ చెప్తున్నారు. అలా పెరిగింది. 19-20లో 35% ఉంటే 21కి 37, తర్వాత తగ్గింది 21, 22, 30. ప్రస్తుతానికైతే కాన్స్టెంట్గా ఉందన్నమాట. అప్పుడు వరకు ఎంతవరకు 2023-24 35%, అప్రాక్సిమేట్గా 35% అని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో. మరి లేబర్ ఫోర్స్ రేషియో ఎంత ఉంది మనకి, అది కూడా ఇంపార్టెంటే. ఏంటి లేబర్ ఫోర్స్ అంటే వర్క్ చేయడానికి రెడీగా ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది, 45%కు పైగా ఉన్నారు. అందులో ఉమెన్ ఎంపవర్ లేబర్ ఫోర్స్ ఎంతమంది ఉన్నారంటే 46.5% అయితే ఉంది. మనం చెప్పుకున్నాం ఆర్థిక సర్వేలో 24-25 మనకి ఆర్థిక సర్వేలో ఇవన్నీ చెప్పుకున్నాం. ఒకసారి ఆ సిరీస్ చూడండి, మనకి బాగా అర్థమవుతుంది. అందుకే బేసిక్స్లో భాగంగా సర్వేలు, బడ్జెట్లు ముందు కంప్లీట్ చేసేస్తాం. తర్వాత ఏం చేస్తామంటే మనకి సెషన్స్ అయితే స్టార్ట్ అవుతాయి అన్నమాట. అన్నీ 4 చాప్టర్లు అంటే 4 కాన్సెప్ట్లు అనమాట. సబ్జెక్టులన్నీ డిస్కషన్ అనేటటువంటిది జరుగుతుంది. గ్రూప్ 2 4 సబ్జెక్టులు మెయిన్స్వి. ఎలా అంటే మనకి కాంప్రహెన్సివ్గా ఉంటాయన్నమాట.
ప్రతిదీ కూడా మనకి బిట్ టార్గెట్ అయ్యేటట్టు విధంగా సబ్జెక్ట్ డిస్కషన్ అనేటటువంటిది ఉంటుంది. కాన్సెప్ట్ అయితే ఫుల్ డెప్త్లో ఉంటుంది. సబ్జెక్ట్తో పాటు మనకి బిట్ ఓరియంటెడ్లో కూడా మనకి ప్రాసెస్ అనేటటువంటిది జరుగుతుందండి. ఓకేనా? అయితే మనకి ఇక్కడ వర్షపాతము లోటు అనేటటువంటిది పర్వాలేదు, ప్రస్తుతానికి బాగానే ఉంది, జూన్ నెలతో పోల్చుకుంటే అని ఇక్కడ మనకు చెప్తున్నారు. వర్షపాతం అనేటటువంటిది లోటు 33% అయితే మనకు జూన్ నెలలో ఉంటే జూలై నెలకు వచ్చేసరికి 24% అయితే తగ్గింది అని మనకి ఇక్కడ చెప్తున్నారనమాట కేంద్ర సంస్థ అనేటటువంటిది. ఓకేనండి, అది మనకి ఇంపార్టెంట్. ఇక్కడ చూసుకుంటే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అయితే చెప్పారనమాట. ఏంటి పరిస్థితి అంటే మనకి ఓషన్ డైపోల్ అనేటటువంటిది కరెక్ట్గా కానీ ఉంటే ఈ యొక్క ఓషన్ డైపోల్ వ్యత్యాసం అనేటటువంటిది, ఉష్ణోగ్రత వ్యత్యాసం అనేటటువంటిది ప్లస్లో ఉంటే మనకి ఎల్నినో ఎఫెక్ట్ తగ్గి వర్షాలు పడడానికి అవకాశం అయితే ఉంటుంది అని చెప్తున్నారు. కిందటి సార్లు మనం చూసాం కదా నిన్నటి ఆర్టికల్లో ఈ యొక్క ఓషన్ డైపోల్ గురించి. ఓషన్ డైపోల్ అంటే ఏమీ లేదు, మన యొక్క ఇది భారతదేశం అనుకుంటే కింద మనకి హిందూ మహాసముద్రం ఉంటుంది కదా, ఇది తూర్పు అనుకుంటే ఈస్ట్, ఇది వెస్ట్ అనుకుంటే ఈ యొక్క 2 తూర్పు పడమరల ప్రాంతంలో, ఓకేనా, ఈ యొక్క తూర్పు పడమర ప్రాంతంలో, ఈ సముద్ర ప్రాంతంలో ఉష్ణోగ్రత మధ్య వ్యత్యాసం అనేటటువంటిది ప్లస్గా ఉండాలన్నమాట. అంటే +20 +30 అలా ఉండాలన్నమాట. నెగిటివ్లో ఉంటే ఏమవుతుంది, -20 10 ఉంటే ఇక్కడ ఈ యొక్క హిందూ మహాసముద్రం అనేటటువంటిది చల్లగా ఉంటుంది. చల్లగా ఉంటే వర్షం పడడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే కోల్డ్ వాటర్ అనేటటువంటిది మనకి వర్షాన్ని కలిగించదు, హాట్ వాటర్ మనకి వర్షాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే హాట్ వాటర్ వస్తుందో ఇక్కడ వేడికి, ఇక్కడ ఉండేటటువంటి వాటర్ వేడికి పైకి వెళ్ళి ఆకాశంలోకి పైకి వెళ్ళి మనకి మేఘాల రూపంలో ఫార్మేషన్ అయ్యి వర్షం అనేటటువంటి పడుతుంది. మరి ఈ కోల్డ్ నుంచి హాట్గా మారాలంటే మనకి ఇక్కడ ఉష్ణోగ్రత టెంపరేచర్ ఎక్కువ ఉండాలి. ఎప్పుడు ఉష్ణోగ్రత ఎక్కువ ఉంటుంది అంటే అక్కడ ఉండేటటువంటి పీడనం, ప్రెషర్ ఎక్కువ ఉండాలి. హై ప్రెషర్ ఉండాలి, లో ప్రెషర్, వీటిని బట్టి మనకి వర్షం అనేటటువంటిది డిసైడ్ అనేటటువంటిది అవుతుంది. ఎప్పుడైతే లో ప్రెషర్ ఉంటుందో అక్కడ మనకి వర్షం పడడానికి అవకాశం ఉంటుంది. తక్కువ పీడనం మనం వింటుంటాం వార్తల్లో. తక్కువ పీడనం అంటే అర్థం ఏంటి? అల్పపీడనం. తూర్పున బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి కొనసాగుతుంది అంటారు. అంటే దాని అర్థం ఏమిటి? తక్కువ ప్రెషర్ అక్కడ ఉందన్నమాట. తక్కువ ప్రెషర్ అక్కడ ఉందంటే అర్థం ఏంటి? ఎక్కువ ఉష్ణోగ్రత ఉందని అర్థం. ఎక్కువ ఉష్ణోగ్రత ఉండడం వల్లే అక్కడ ఉండేటటువంటి వాటర్ అనేటటువంటిది పైకి వెళ్ళి మనకి ఉష్ణోగ్రత తక్కువ ప్రెషర్ అనేటువంటిది ఫామ్ చేసి పైన మేఘాలు ఏర్పడి వర్షం అనేటటువంటిది పడుతుంది. అది మనకి ఇక్కడ కాన్సెప్ట్. సో మనకి ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రెషర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. ప్రెషర్ పెరిగితే టెంపరేచర్ తగ్గుతుంది, టెంపరేచర్ తగ్గితే ప్రెషర్ పెరుగుతుంది. ఇన్వర్స్లీ, రెండు కూడా మనకి ఇన్వర్స్ అనమాట. ఈ కాన్సెప్ట్ బేస్ మీద మనకి వర్షాలు అనేటటువంటివి ఆధారపడతాయని చెప్పుకోవచ్చు. ఇది ఈరోజు ఆర్టికల్స్ అండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కరెంట్ అఫైర్స్ మస్ట్ అండ్ షుడ్గా ఫాలో అవ్వాలండి. అప్పుడే మనము రేస్లో ఉంటాం, లేకపోతే రేస్లో లేనట్టే. ఓకేనండి, థ్యాంక్ యూ.